నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ ఏదైతే జాగృతికి సంబంధించినటువంటి కవిత గారు ఆఫీస్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి ఉన్నాం. సో నిన్న మనం చూస్తున్నాం, నిన్న కూడా కవిత గారు శాసన మండలిలో కన్నీళ్లు గార్చుకుంటూ నన్ను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి అనేక పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కూడా నా కుటుంబంలో నన్ను చాలా అన్యాయం చేశారని చెప్పేసి ఎన్నో వాక్యాలు కూడా చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒకే అంశం, ఒకే టాపిక్, కవిత నెక్స్ట్ ప్రయాణం ఎటు అని చెప్పేసి దాని మీద మనం ప్రస్తుతానికి మాట్లాడదాం. ముస్తఫా గారు ఉన్నారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జాగృతికి సంబంధించి. మరి ఎటువైపు కవిత గారు అడుగులు వేస్తుంది, పార్టీ పెడుతుందా, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయే అవకాశం ఉంది? ఒకసారి మాట్లాడదాం అన్న, ఎట్లా చూడొచ్చు? కవితక్క గారు అయితే ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఈరోజు ప్రజా సమస్యలపై తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం తీసుకొని ప్రజల లోపలికి వెళ్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో నూతన ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటంటే తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవితక్క గారికి అవకాశం రాబోతుంది. తెలంగాణ ప్రజల యొక్క కోరిక, మహిళా ముఖ్యమంత్రి లేరు. ఇప్పటివరకు తెలంగాణలో సాధించినటువంటి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి అయితే, ఈనాడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే, ఈరోజు తెలంగాణలో మహిళా పాపులేషన్ ఎక్కువ ఉంది. మహిళా నాయకత్వం ఎంత 101% అవసరం ఉంది. మహిళలకు ముఖ్యమంత్రి అవకాశాలు వస్తే మహిళలకు కూడా చట్టసభల్లో కానీ, మరియు పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, అది అసెంబ్లీలో కానీ, గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సెలక్షన్ కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు. మహిళలకు అవకాశాలు కల్పాలంటే మహిళా నాయకురాలు అవసరం అన్నట్లు ప్రజలు ఆశిస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ ఏంటంటే, ప్రజలు అంటున్నటువంటి మాట, లీడర్లు కాదు, ప్రజలు ఏమంటున్నారంటే, కవిత గారు బయటికి వచ్చిన తర్వాత, పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఈమెకు బీసీలు కానీ ప్రజలు కానీ గుర్తొచ్చిరా? అంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద చర్చించలేదు ఏనాడు కూడా. పార్టీకి సంబంధించినటువంటి లోతైన విషయాలు, ఎన్నో అక్రమాలు జరిగిన అధ్యక్ష అని చెప్పేసి శాసన మండలిలో చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అంటే ఇదైనా రాజకీయాలకు సంబంధించినటువంటి స్ట్రాటజీలా? నిజంగానే కేసీఆర్ ఇట్లా చేయమంటుండా, కేటీఆర్ వీళ్ళందరూ కలిసే చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీనా అని చెప్పేసి జనాలు అంటున్నటువంటి మాట, దానికి ఏం చెప్తారు? ఈరోజు మీరు చెప్పే విధంగా చూసుకుంటే అయితే, వాస్తవానికైతే కేసీఆర్ గారు చెప్పమని కేటీఆర్ గారు చెప్తే, ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనము అవకాశాలు కలిపేయండి, బీసీలకు అవకాశం కలిపండి, ఎస్సీలకు అవకాశం కలిపండి, ఎస్టీలకు అవకాశం కలిపండి, మైనారిటీలకు అవకాశం కలిపండి. మీరు కల్పిస్తే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఉంది. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కవితక్క గారు ఇవన్నీ చెప్పారు. ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పినా పట్టించుకోకుండా ఏం చేసినట్టే గొంతొత్తే ప్రయత్నం చేసినారు. కొంతమంది గుంటనక్కలు కేసీఆర్ గారు పక్కన ఆ రోజు ఉన్నారు. కవితక్క గారు లాంటి నాయకులను ఈరోజు బయటికి రాకుండా ఒత్తేయడం అనేది దొరికింది. అందుకే కవితక్క గారు ఈరోజు రాజకీయ పార్టీ నుంచి బయటికి ఎలగొట్టడం జరిగింది. ఎలగొట్టిన తర్వాత బయటకు వచ్చినాక, అంతకుముందు కూడా ప్రజా సంఘాలతోనే మమేకమై కవితక్క గారు ఉన్నారు. ఆ రోజు ఉద్యమకారులకు కానీ, బీసీ సంఘాలకు కానీ, మహిళలతో కానీ, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం పోరాటం చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం గురించి పోరాటం చేయడం, పోలే విగ్రహం గురించి పోరాటం చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే వీళ్ళు ఏమవుతుందంటే, రాబోయే రోజుల్లో కవితక్క గారు మాకు ఎక్కడ కాంపిటీషన్ అవుతారో, రాజకీయంగా వారసురాలు, కేసీఆర్ గారికి వారసురాలుగా ఈమెనే ఉంటుందేమో అన్న ఆలోచనను బూలు బట్టి ఈరోజు కవితక్కని పార్టీలను సస్పెండ్ చేసే విధంగా వీళ్ళు రాజకీయ కుట్రాలు చేసి కవితక్క గారిని బయటికి పంపించింది. అంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ నుంచి కావచ్చు, కేటీఆర్ నుంచి కావచ్చు, లేకపోతే హరీష్ రావు నుంచి కావచ్చు, అంటే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలకు సంబంధించి కవిత ఎప్పుడైతే ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి ఆమె రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసింది. సో అన్ని రోజులు వెయిట్ చేసింది కేసీఆర్ పిలుస్తాడేమని, చర్చలు జరుపుతాడేమని, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామని చెప్పి బయట జరుగుతున్నటువంటి చర్చ. సో మరి అక్కడ పిలవలేదు కాబట్టి, అక్కడి నుంచి పిలుపు రాబోదే కాబట్టి కంపల్సరీ నేను బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయాలని చెప్పేసి ఆమె ప్రధానమైన ఎజెండా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఖచ్చితంగా పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయ ఎత్తుగడ అని చెప్పేసి అంటున్నటువంటి మాట. దానికి ఏం చెప్తారు? కవితక్క గారు రాజకీయంగా ఎదుకోలేకనే వీళ్ళు కావాలనే కవితక్క గారి పైన విమర్శ చేస్తారు తప్ప, రాజకీయంగా అంతర్గత భాగంగా ఎవరి రాజకీయం వారికి ఉంది. రాజకీయంగా ఉన్నప్పుడు ఏం చేశారు కాబట్టి, ఈరోజు అధికారికంగా వీళ్ళు ఉండి పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి, ఆనాడు తెలంగాణ ఉద్యమం సాధించారు కాబట్టి కవితక్క గారిని ఎట్లయినా బయటకు తోలియాలి. వాళ్ళ టార్గెట్ అంతా కవితక్క మెయిన్. కవితక్క గారు లేకపోతేనే మాకు ఎవరు అడ్డు లేకుంటారు, అడుపు లేకుంటారు, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించవచ్చు. జాగృతి జనంబాట అని చెప్పేసి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు, ముఖ్యంగా ముస్లింల గురించి కావచ్చు, లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకి నేను అధికారం ఇవ్వడం కోసం నేను నా జనం జాగృతి బాట అని చెప్పేసి కవిత గారు అంటున్నారు. సో మరి నిజంగానే అన్ని పార్టీలు కూడా అధికారం రాకముందుకు ఇట్లనే మాట్లాడినటువంటి ప్రయత్నాలు అయితే చూసినాం, ఎంతోమంది చేస్తున్నారు కూడా. మరి ఇప్పుడు కవిత కూడా నిజంగానే బీసీలకు
ఇప్పుడు 119 స్థానాలలో కూడా నిజంగానే ఆ ఎమ్మెల్యే అవకాశాలు రేపు పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు ఎక్కువ అవకాశం ఇస్తుందా, లేకపోతే మళ్ళీ ఇందులో మళ్ళీ పెద్దవాళ్ళే వచ్చి పెద్దపీట వేసుకొని కూర్చే అవకాశం ఉంటుంది? ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు, నిజంగా ఎట్లా నమ్మొచ్చు మరి? అందరు వేరే, కల్వకుంట్ల కవితక్క గారు వేరే. ఆనాడు కూడా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కొట్లాడి ఈరోజు బయటికి వెళ్ళిండ్రు. ఆమెని బీసీల గురించి మాట్లాడినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. బీసీల అంశాలు ఎత్తినందుకు కవితక్క గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయంగా బీసీలు ఎక్కడ బాగుపడతారో, బీసీలకు ఎప్పుడు రాజ్యాధికారం వస్తుందో అనే విధంగా కోణంలో ఆలోచన చేసినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఆమె స్వార్థ రాజకీయం కోసం, వారి యొక్క స్వార్థ రాజకీయం కోసం కవితక్క గారిని బయటకు పంపించారు. ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు నూతన పార్టీ పెట్టి ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, వారకు సామాజిక తెలంగాణ న్యాయం చేసే విధంగా ఈరోజు కవితక్క గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరిపైన ఎలాంటివి లేవు. ఎవరున్నా సరే కష్టపడ్డ కార్యకర్తకు జెండాలు ఇచ్చి ఆమె అధికారం చూపించే విధంగా కవితక్క గారు మాత్రం ప్రయత్నం చేస్తారు తప్ప మీరు అన్నట్లు వాస్తవానికి బీసీల వైపు, ఎస్సీల వైపు, ఎస్టీల వైపు, బడుగు బలహీన వర్గాల వైపు కవితక్క గారు ఉంటారన్నమాట వాస్తవం అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు బీసీ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మహిళా నాయకురాలు కావచ్చు, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఈరోజు కూడా పొద్దున కూడా. సో కవిత బీఆర్ఎస్ మీద ఎన్నో మాటలు అన్నా ఉన్నది. సో అవన్నీ కూడా కాదు, కరెక్ట్ కాదు. ఆమె ఏదో రాజకీయానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ కేసీఆర్ గారిని కుటుంబ విషయాలు, కుటుంబ కలహాలకు సంబంధించినటువంటి విషయాలు బయట చర్చించడం కాదు. అది కూడా మండలిలో ఏంది అట్లా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించొద్దు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆమె ఒకే మాట వాళ్ళు ఏమంటున్నారంటే, సో కవిత గారు నిజంగానే ఆమె రాజకీయం చేసుకోవాలి, కానీ కుటుంబాన్ని బయట బజార్లు వేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగానే కుటుంబాన్ని బయట ఎందుకు వేస్తున్నారు? ఒక కన్న తండ్రి లాంటిది కేసీఆర్, కన్న తండ్రి. మరి అంత పెద్ద 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి మన కేసీఆర్ గారిని ఆమె అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజలు అంటున్నారు, చాలామంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు, ఏమనుకోవాలి అసలు? ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాత్రం పెట్టినంత మాత్రాన వారికి అవకాశం కల్పించింది అనుకుంటున్నాను. నేనైతే ఇట్లా అనుకుంటున్నా అంటే, ఆ రోజు మహిళలకు స్వాతంత్రం అనేది బీఆర్ఎస్ పార్టీలో లేదు వాస్తవానికి. వీరు అధికారము కోసం ఈరోజు ఉన్నటువంటి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన సోదరులు వారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడుతున్నారు, వాళ్ళకే ఇచ్చిపెట్టాలి. ఎందుకంటే రాజకీయ కుట్రలో భాగంగా కవితక్క గారు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ కవితక్కకి సలాం చేసి కవితక్క కాలు మొట్టుకున్న వాళ్ళే వాళ్ళంతా నాయకులు. ఈరోజు కవితక్క పైన విమర్శలు చేస్తే పక్కనున్న కొంతమంది రాక్షసానందం పొందడానికి, పక్క ఉన్న నాయకులను చూసి మెప్పించుకోవడానికి మాత్రం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగం తప్ప కేసీఆర్ కుటుంబంలో కుటుంబ పాలన అంటారు. కేసీఆర్ గారు ఎవరికి ఏం తక్కువ చేసిండ్రు? ఆ రోజు చేసిండ్రు. బీసీలకైతే అన్యాయమే జరిగింది, ఆ రోజు అన్యాయమే జరిగింది, ఈ రోజు కూడా అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు కూడా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు అందరికీ పార్టీలో ఉన్న ఏ ఒక్క రోజు కూడా బీసీల గురించి మాట్లాడలేదు కదా. ఇవాళనే సడన్ గా బీసీలు ఎందుకు గుర్తొచ్చారు, ఇది ఒక కొత్త రంగు కదా అని అంటున్నారన్న, దానికి ఏం చెప్తారు? బీసీల గురించి ఆనాడు కవితక్క గారు మాట్లాడారు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేక కుట్రలు పడినారు. వాస్తవానికి బీసీల గురించి మేము మాట్లాడకమైంది అన్నట్లు ఆ రాడు ఉన్నటువంటి అధికారంలో ఈటల రాజేంద్ర కూడా ఒక బీసీ బిడ్డను కదా ఆ రోజు బయటికి వెళ్ళగొట్టిన సందర్భం ఉండే. ఆ రోజు అదేవిధంగా ఈ రోజు కూడా మనకు కక్షపూరితంగా బీసీలు ఎక్కడ రాజ్యాధికారం పొందుతారు, బీసీలు ఎక్కడ డెవలప్ అవుతారు, బీసీలకు ఎక్కడ పదవులు రావాల్సి అన్నట్లు ఆలోచన చేసి అందరు కుట్రపూరితంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, మీ అందరికీ తెలిసిన విషయం ఆ పేర్లు, వాళ్ళు కావాలని కవితక్క గారిని టార్గెట్ చేసి పంపించడం జరిగింది. ఈ మహిళా నాయకులు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు పదవులు రావాలని ఆశిస్తూ కేసీఆర్ గారితో 30 పొందాలని, మంచివారాన్ని అనిపించుకోవడానికి మాత్రమే రాజకీయ కుట్రలు చేస్తున్నారు తప్ప కవితక్క పైన వాళ్ళు ఎలాంటి మనుషులు కవితక్క కడిగిన ముత్యంలాగా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. ఈరోజు మేము కూడా జాగృతి కార్యకర్త చెప్తున్నాం, కవితక్క గారు ఏం చేసినా ప్రజల యొక్క మంచి చేస్తారు, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అన్ని విధాలుగా ప్రజల మంచి ఏ విధమైన కోణంలో ప్రజలకు న్యాయం చేసే విధంగా మాత్రమే కవితక్క గారు చేస్తారని మేము అంటే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కూడా కుటుంబాన్ని వదులుకోదు కదా. వాళ్ళంతా కావాలనే ఇదంతా పొలిటికల్గా చేస్తున్నటువంటి ఒక గేమ్ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. నిజంగానే రేపు కేసీఆర్ పిలిస్తే కవిత పోతుందా? 100% పోరు. ఎందుకు పోతారు చెప్పండి? తండ్రిగా పిలిస్తే పోయి అన్ఫార్చునేట్ కలిసి మాట్లాడవచ్చు తప్ప రాజకీయంగా మాత్రం శత్రుత్వం అవుతుంది కదా. ఈరోజు ఆ పార్టీల నుంచి చెలగొట్టిన తర్వాత కేసీఆర్ సార్ ఫోటో లేకుండానే మేము ఆ రోజు ప్రచారం చేస్తున్నాం బయట. జాగృతి జనంబాట కార్యక్రమంలో కేసీఆర్ గారి ఫోటో లేదు. మేము ప్రతి దాంట్లో మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా జాగృతి జనంబాట అని ఫ్లెక్సీలో కేసీఆర్ గారి ఫోటో లేకుండా మాత్రమే ఈరోజు మేము జాగృతి జనబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జాగృతి జనబాట కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా సాధిస్తున్నాం. ఒక కవితక్క బ్రాండ్ తోటే మేము ఈరోజు వెళ్తున్నాం తప్ప కానీ ఇలా కేసీఆర్ సార్ కాదనుకొని బయటికి వెళ్ళినాక కేసీఆర్ సార్ తనకి ఎలా పోతాం మేము ఈరోజు? నిజంగానే కేసీఆర్ని, కేటీఆర్ని దాటుకొని ఎదురుగా పోయి రాజకీయం చేసేటటువంటి అవకాశం జాగృతి జనంబాట కావచ్చు, లేకపోతే కొత్తగా పెట్టే పార్టీ కావచ్చు కవిత గారికి, అట్లాంటి అవకాశం ఉంటుందా? నిజంగానే ధీటుగా కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా? 101% కొట్లాటే దమ్ము తెలుగు రాష్ట్రాలలో ఈరోజు దక్షిణ తెలంగాణలో మన
దమ్మున్న నాయకురాలు, ఒక ఆడబిడ్డగా చెప్పాలి, ఒక టైగర్గా చెప్తున్నాం మేము, పులిబిడ్డ. ఈరోజు కల్వకుంట్ల కవితమ్మకు మాత్రం 101% దమ్మున్న నాయకురాలు, ప్రజల్లోపట మమైకమైన నాయకురాలు, ప్రజల్లోపట కలిసిమెలిసి ఉన్న నాయకురాలు కవితక్క గారు. ఖచ్చితంగా ఆమె ఈ ఈ రోజు ఉన్నటువంటి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు ఢీకొట్టి రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెట్టి ప్రజల లోపలికి మేము పోతాం. మా సత్యంతో మేము చూపించి, పబ్లిక్ కాదు చూపించవలసింది, ఎవరెవరికి ఏం చూపించాలన్నా చూపించి గెలిచి వస్తాం అనేది మేము మాత్రం చూపిస్తాం.